మాల్దీవులు పోయి మంచిగా రిలాక్స్ అయ్యి వచ్చినా మనోళ్ళ ఆట మారలేదు. ఇక మ్యాచ్ ఫలితం మాత్రం ఏం మారుతుంది? ప్రత్యర్థి జట్టు మాత్రమే వేరు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రిజల్ట్ మాత్రం సేమ్ టు సేమ్. మే 2వ తేదీన గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత IPL 2020 సీజన్ నుంచి మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అనధికారికంగా నిష్క్రమించినట్టే భావించాలి. మరి అస్సలు ఛాన్స్ లేదా అంటే మాత్రం ఎక్కడో ఎండమావిలా టెక్నికల్గా చిన్న ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఆ అద్భుతం జరగాలంటే చాలా ఈక్వేషన్లు పండాలి. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి కేవలం 3 మాత్రమే గెలిచి 6 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీము మిగిలి ఉన్న 4 మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో ఉంటాయి. ఇక టోర్నీలో కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని 14 పాయింట్లతో నిలిచిన జట్లలో ఒకదానికి ప్లే ఆఫ్స్ అవకాశం దొరికే ఛాన్స్ ఉంటే ఆ అవకాశం సన్ రైజర్స్ హైదరాబాద్ను వరించాలి. అది జరగాలంటే పెద్ద పెద్ద మ్యాజిక్లే జరగాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని మ్యాచ్ల్లో గెలవడం మాత్రమే కాదు, అది కూడా భారీ తేడాతో గెలవాలి. రన్స్ పరంగా అయితే ప్రతి మ్యాచ్లోనూ 50 నుంచి 100 పరుగుల తేడాతో విజయాలు సాధించాలి. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు ఇకపై అన్ని మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన గుజరాత్ టైటన్స్ కూడా ఇకపై ఆడే ప్రతి మ్యాచ్లోనూ భారీ తేడాతో ఓడిపోవాలి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్, గుజరాత్ జట్లను ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఓడించాలి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మిగిలి ఉన్న 4 మ్యాచ్ల్లో కనీసం 2 ఓడిపోవాలి. అప్పుడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్ జట్లు టాప్ 3లో నిలుస్తాయి. 4వ స్థానం కోసం సన్ రైజర్స్, లక్నో, గుజరాత్ టైటన్స్ ఈ 3 టీములు 14 పాయింట్లతో సమానంగా ఉండి పోటీ పడతాయి. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి రేసులో ఉండదు. ఈ ట్విస్టులన్నీ సన్ రైజర్స్కు అనుకూలంగా మారి నెట్ రన్ రేట్ కూడా అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉంటే అప్పుడు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ప్లే ఆఫ్స్ అవకాశం దక్కదు. ప్రస్తుతానికి సన్ రైజర్స్ టీం నెట్ రన్ రేట్ అత్యంత చెత్తగా -1.19గా ఉంది. మరి ఇన్ని సమీకరణాలు సానుకూలంగా జరిగి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు చేరుతుందని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి. ఫాలో అప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.